ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వే ఏదైతే ఉందో ఇది కేవలం ప్రజల అభిప్రాయాలు మాత్రమే. వేదిక టీవీ అభిప్రాయం కాదు. నిజాన్ని నిర్భయంగా ప్రజలతో మాట్లాడి చర్చించడానికి వేదిక టీవీ ఎల్లప్పుడూ కృషి చేస్తుంది. ఇందులో భాగంగా ఈరోజు నల్గొండ జిల్లాకు రావడం జరిగింది. మరి ఈ నల్గొండలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి పాలన విధి విధానాలు ఎలా జరుగుతున్నాయి, మరి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ప్రవేశపెట్టిన ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరుతున్నాయి, మరి గతంలో కేసీఆర్ గారి పాలన ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి ఇక్కడున్న ప్రజలతో మాట్లాడి వాళ్ళ యొక్క అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు నామ శ్రీనివాస్ అండి. ఏం చేస్తుంటారు సార్? మేము అగ్రికల్చర్ చేసుకుంటాం సార్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయానికి మంచిగానే ఉందండి. ఇప్పుడు మామూలుగా ఐకేపీ సెంటర్లు యాజ్ ఇట్ ఈస్గా టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు నడిచింది, ఇప్పుడు నడుస్తూనే ఉన్నది. రైతు భరోసా కూడా పడుతున్నది అందరికీ. అంతకుముందు రుణమాఫీ కూడా 2 lakhs కనీసం కొంతమందికి 2 lakhs అబోవ్ ఉన్న వాళ్ళకు రాకపోవచ్చేమో, కానీ మ్యాక్సిమం పర్సెంటేజ్ 70-80% మాత్రం ఖచ్చితంగా రుణమాఫీ కూడా జరిగింది. సో దానివల్ల కూడా రైతులకు మేలే జరిగింది కదా. వాళ్ళను రేవంత్ రెడ్డి అన్నట్టుగానే రుణ విముక్తుల్ని చేసిండు కదా. చేసిండు కాబట్టి గవర్నమెంట్ మంచిగానే రైతులకు పెద్దపీట వేస్తుంది అని నేను అనుకుంటున్నా. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నాడు, డబల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాడు. డబల్ బెడ్రూము కట్టియలేదు. ₹1,00,000 రుణమాఫీ కూడా కనీసం 70% 60% చేసిండు. అది కూడా లాస్ట్ టర్మ్లో చేసిండు. ఫైనాన్షియల్గా అసలు మనకు తెలంగాణ వచ్చినప్పుడు ఎంతో రెవెన్యూగా ఎంతో మిగులు బడ్జెట్ ఉండే, కానీ గవర్నమెంట్ వచ్చినాక 10 yearsలో మిగులు బడ్జెట్ పోగా అప్పులు చేసి ఇప్పుడు వెళ్ళిపోయిండు. ఇప్పుడు గవర్నమెంట్ నడపడం కాంగ్రెస్ పార్టీకి కానీ రేవంత్ రెడ్డి కానీ ఒక సవాల్ అయిపోయింది. ఎందుకంటే ఈ రుణాలు కట్టుకోవాలి, వీటికి ఇంట్రెస్ట్ కట్టుకోవాలి. మళ్ళీ ఇప్పుడేమో ఆయన కూడా ఏం చేసిండంటే ప్రజాకర్షణ పథకాలు ఎక్కువ పెట్టడం వలన రెవెన్యూ తక్కువ పడిపోయాయి, అప్పులు అయిపోయాయి. ఇప్పుడు వీళ్ళు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. ఈ హామీలు తీర్చాలి, వచ్చిన వాటికి వడ్డీలు కట్టాలి, ఈ జీతబత్యాలు ఇవ్వాలి. ఇవన్నీ చాలా కష్టమైపోయింది ఫినాన్షియల్గా. సో అయినా కూడా సరే ఏదో ఒకటి చేసి రైతులను రుణమాఫీ చేయడం కానీ, ఇప్పుడు డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇండ్లు కూడా అసలు 10 yearsలో ఒక్క ఇల్లు కూడా ఇచ్చిర్రా? ఇవ్వలేదు. ఇప్పుడు ఆల్రెడీ ప్రతి డిస్ట్రిక్ట్ ఒక పైలట్ ప్రాజెక్టుగా ఒక మండలంలో ఒక ఊరును తీసుకోవడం జరిగింది. ఆ ఊరిలో 100% మ్యాక్సిమం ఇల్లు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తామని పైలట్ ప్రాజెక్టుగా అనౌన్స్ చేసిరు. అది ఇంప్లిమెంట్ అవుతుంది. మా తేలకంటిగూడెం కనగల్లు మండలం అక్కడ మేము ఇప్పటికీ 40-50 ఇండ్లు ముగ్గులు పోసి బేస్మెంట్ లెవెల్ కూడా అయిపోయినాయి. ఇంకా స్టార్ట్ చేస్తున్నారు. మా ఊర్లో ఎంతమంది కట్టుకుంటే ఎవరికి అవసరం ఉన్న అంటే లబ్ధిదారులు ఎవరైతే మనం గ్రామ సభలు పెట్టి గుర్తించినామో వాళ్ళందరికీ మ్యాక్సిమం కట్టుకునే విధంగా ప్లాన్ చేసినాం. ముగ్గులు పోసుకురు ఆల్రెడీ నడుస్తున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, 10 సంవత్సరాల డబుల్ బెడ్రూమ్లో అందరు కట్టించండి. ఎక్కడ జాగున్నాడు అక్కడ కట్టుకుంటే ఎట్లుంటుంది? యాన్నో ఒక్కనే పెద్ద అపార్ట్మెంట్ కట్టి ఎన్నో ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ అన్నాడు, స్కీమ్ పెట్టిండు, వాటి డబ్బులు అలాట్ చేసిండు, బడ్జెట్లో డబ్బులు అలాట్ చేసిండు, డబ్బులు ఇచ్చిండు, బిల్డింగ్లు కట్టిరు. అవి ఎవరికి కూడా లబ్ధిదారులకు ఇవ్వలేకపోయిండు. అది అట్లా వేస్ట్గా కొన్ని కోట్ల ప్రాజెక్టులు, కొన్ని కోట్ల డబ్బులు నిరుపయోగమైనవి, లబ్ధిదారులకు చేకూరినాయా? డబుల్ బెడ్రూమ్లలో ఇంటుర్రా? అత్త వస్తుంది, అల్లుడు వస్తాడు, ఆవు కట్టేస్తాం, బరదూడని కట్టేస్తాం అన్నాడు. అసలు ఇంట్లో మనుషులే ఉండలేకపోతున్నారు. అవన్నీ నువ్వు చూడండి, ఇక్కడ కలెక్టరేట్ దగ్గర ఉన్నాయి, అన్ని చోట్ల మీరు కూడా గమనిస్తూనే ఉండాలి. అన్ని చోట్ల పెద్ద బిల్డింగ్లు కట్టారు చాలా మందికి, కానీ ఈరోజు ఎవరు ఉపయోగించుకునే పరిస్థితిలో లేదు. అంత నిరుపయోగమే కదా. ఆ రోజు అదే డబుల్ బెడ్రూము ఎవరైతే ఏ ఊర్లో ఉంటే వాళ్ళ జాగం ఉన్న వాళ్ళకి 2 లక్షలు 3 లక్షలు ఇస్తే వాళ్ళు ఏడ ఉంటారో ఆడ కట్టుకునే వాళ్ళు. ఏడో ఉన్నోడు ఏడో పోయి ఉండలేడు కదా. అదంతా మిస్టేక్ చేసిండు సారు. సార్ నమస్తే. మీ పేరు సార్? నరసింహ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? ఏం చేస్తాను, వ్యవసాయం చేస్తాను. గ్రామం మండలం? గ్రామం ఎక్కడ మండలం? సండూరు మండలం, మునుగు బోడిపార్తి మాది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకు పెంచి ఇస్తూనే ఉండు, మంచిగానే రైతు బంధు ఇస్తుండు. మరి కొంతమందికి ఇస్తలేరు అంటారు, మరి అంతే. మాకైతే ఇస్తారు, మాకు ఇస్తారు. 3 ఎకరాల భూమి ఉంది, ఎప్పుడు పడుతూనే ఉన్నాయి. కారుకు పడుతుంది. రుణమాఫీ కూడా చేసాడు ఫస్ట్ వచ్చినప్పుడు. నాకు 90,000 ఉంటే మొత్తం మాఫీ చేసాడు, మొత్తం అయింది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే మరి అప్పులు అన్నీ చేసినట, భూములన్నీ అమ్మిడు ఆయన. భూములు అమ్ముకొని ఇచ్చాడు బాగానే. ఈయన అమ్మలే కదా మరి, అంతే. నాకు తెలిసి అయితే ఇస్తానే వాడు. థ్యాంక్ యూ సార్. బోడిపత్రి వాళ్ళు అందరికి ఇచ్చిండు, 2,000 కార్డు కూడా ఇచ్చిండు, ఇచ్చిండు మాపై. నమస్తే. మీ పేరు సార్?
వెంకట్రాములు. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. గ్రామం మండలం? మండలం అడ్డగూడూరు, గ్రామం కంచనపల్లి, సి జిల్లా. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇక పాలన అభిప్రాయం అంటే ఇప్పుడు ఎవరి పాట వాడి పాట అంటే పాడుతుర్రు. సరే, ఆయన చేసిన కాడికి కొన్ని చేసిండు, కొన్ని కాకపోవచ్చు, కొన్ని మరి డబ్బుల విషయాల ఇబ్బందులు ఉండొచ్చు. ఇప్పుడు ఒక సంసారం మనం అన్నదమ్ములం ఏర్పడితేనే నలుగురికి 4 జీతగాళ్ళు కావాలి, కూలీళ్ళు కావాలి, పని కావాలి, పెట్టుబడి కావాలి, ఎన్నో కావాలి. ఇప్పుడు ఆయన చేతులకు వచ్చింది, ఆయన చేతుల నుంచి మరి ఆయన మరి నిలుపు బడ్జెట్ లేదు, మరి ఉన్నదా లేదా మనకైతే తెలియదు. గవర్నమెంట్ పరిపాలించింది ఆయన, ఇప్పుడు పరిపాలిస్తారు ఈయన. ఇక వాళ్ళకే తెలిసి ఉంటుంది, మనం మయ్యాలు ఎక్కడ చూలే. ఇక చేస్తే ఈయన కూడా ఒప్పుకున్న కాడికి చేస్తే జనాల్లో మంచితనం తెచ్చుకుంటానికి ఈయనకే ఉంటుంది. ఆయన చేయలేకపోయింది, కొన్ని ఆయన చెడు వచ్చింది, ఆయనను జనం ఓడిచ్చిర్రు. ఈయన చేయకపోతే మాత్రం ఈయన కూడా గంతకాడికే అవుతుంది. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? అభిప్రాయం అంటే సరే, కేసీఆర్కి తెలుసో తెలియదో కానీ తతిమ్మోళ్ళు ఆగం చేసారు. ఇంటి గ్రామంలో 4 నాయకులు చిన్నోళ్ళు ఉంటారు కదా, కార్యదర్శిని, ఆయనని ఈయనని, వాళ్ళందరూ ఆగం చేసారు. ఊరిని ఆగం చేసారు, మండలాన్ని జిల్లాని ఇట్లా ఆగం చేసుకుంటూ పోయారు. వాళ్ళ మాట ఇప్పుడు చంద్రశేఖరరావుకి ఎరకలేదో కానీ అంతా మంచిగానే ఉందని పోయిండు. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? నా పేరు వెంకటరెడ్డి అండి. ఏం చేస్తుంటారు సార్? నేను కరెంట్ డిపార్ట్మెంట్లో కాంట్రాక్ట్ చేస్తాను. అవునండి. గ్రామం మండలం? మాది మున్సిపట్ల విలేజ్, మోత్కూరు మండలం మాది. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలన విధానంపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఇప్పుడు అంటే సీఎం గారు బాగానే వాగ్దానాలు ఉచిత వాగ్దానాలు చాలా చేసిండు, కానీ ఏది కూడా నెరవేర్చలేకపోతున్నాడు. దానికి కారణం బడ్జెట్ లోపం కావచ్చు, ఇంకేం జరుగుతుంది తర్వాత. కానీ ఇప్పుడు జనాలు అయితే ఎవరు కూడా ఈయన కరెక్ట్ పరిపాలన చేస్తున్నది ఎవరికి కూడా నమ్మకం లేదు. ఇప్పుడు మాట్లాడిన వాటిల్లో ఒకటి కూడా కనీసం చేసినవి కూడా చాలా తక్కువ. రైతు రుణమాఫీ అన్నాడు, కొంతవరకు చేసాడు, మొత్తం పూర్తిగా చేయలేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు కూడా చాలా వరకు వేయలేదు. రైతులు ఒకప్పుడు ఎట్లా ఉన్నారంటే కాంగ్రెస్ పరిపాలన వస్తుందంటే రేవంత్ రెడ్డి బాగా చేస్తాడన్న ఉద్దేశంతో ఓట్లేసి గెలిపించారు. కానీ అందులో ఒకటి కూడా వాగ్దానం నెరవేర్చే పరిస్థితి లేదు. కాబట్టి జనాలకు ఈయన మీద నమ్మకం కోల్పోతారు. ఇట్లా చేస్తే మాత్రం రేపు కాంగ్రెస్ పార్టీ వచ్చే చాలా కష్టమైన పరిస్థితి. ఇప్పుడు ఒకటి ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. ఎలాగంటే రేపు ఎలక్షన్ వస్తున్నాయి కాబట్టి ఒకటి 2 విడుదల చేస్తున్నాడు. ఆ రకంగా చేయడం వల్ల వస్తా అనుకుంటున్నాడు. కానీ నాకు 90% అయితే మాకు తెలిసినంత వరకు కాంగ్రెస్ పరిపాలన రావడం చాలా కష్టం ఈ రకంగా చేస్తే. కేసీఆర్ పరిపాలన అన్నారు, పర్లేదు, ఆయన చేసినంత చేసి అప్పులు చేసిండు ఏం తెలియదు. కానీ ప్రతి ఒక్కడికి రైతు బంధు కానీ రుణమాఫీ కానీ చేసిండు. అందరు రైతులు కూడా చాలా వరకు బాగుపడ్డారు. అంతవరకు మంచిగా ఓ స్టేజ్కి వచ్చారు, పంటలు బాగా పడినాయి. ఆ టైంలో సరే ఇప్పుడు పరిస్థితులు వాళ్ళకి వర్షాలు పడకపోవచ్చు, అప్పుడు అయితే వర్షాలు పడ్డాయి, రైతులు బాగున్నారు. కరెంటు సప్లై మాత్రం బాగుంది కాంగ్రెస్ పరిపాలన. కేసీఆర్ లాగానే ఈయన కరెంటు సప్లై బాగా ఇస్తున్నాడు, అదొక్కటి మెయిన్. కాదంటే వర్షాలు లేకపోవడం వల్ల ఎండిపోతున్నాయి ఇప్పుడు పొలాలు, అంతేగాని కరెంటు సప్లై బాగుంది. ఒక్కడేంటంటే మెయిన్ ఇది బస్సుల గురించి లేడీస్కి ఫ్రీ ఎప్పుడైతే చేశాడో ఫ్రీ టికెట్, దానివల్ల చాలా నష్టాలు జరుగుతున్నాయి, చాలా గొడవలు అవుతున్నాయి. దీనివల్ల ఉపయోగం ఏం లేదు, ప్రభుత్వం లాస్ తప్ప అంతకుమించి ఏం లేదు. చెప్పలేమండి. 90% అయితే రేవంత్ రెడ్డి కష్టం రావడం.